హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, గోధుమ పిండితో వేడివేడికి పునుగులు వేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి గోధుమ పిండి పునుగులు చేయడానికి ఏమేం కావాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. గోధుమ పిండి పునుగులకు కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, ఆనియన్స్, క్యారెట్ తురుము, పెరుగు, సాల్ట్, పచ్చిమిర్చి. ముందుగా గోధుమ పిండిలో పెరుగు వేసుకోండి. 1 కప్పు పెరుగు తీసుకున్నా నేను. పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నాక సాల్ట్ సరిపోయేంత సాల్ట్, నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం కలుపుకోండి, ఉండలు లేకుండా అలా కలుపుతూ ఉండాలి. అలా కొంచెం కలిసినాక ఆ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి పకోడీ మిశ్రమంలాగా గడ్డలు లేకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం నీళ్ళలా కాకుండా పునుగులు వేసేటట్టు చిక్కగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. సరిపోయేంత నీళ్లు పోసి అలా కొంచెం పకోడీ మిశ్రమంగా కలుపుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్స్ అలా కలపండి. ఎక్కువ కలుపుతూ ఉంటే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకోండి. క్యారెట్ తురుము, ఇలా వేసి మంచిగా కలుపుకోండి. ఎంత కలిపితే అంత బాగుంటుంది. ఇట్లా పొంగుతూ ఉంటుంది, కలుపుతూ ఉండండి. పునుగుల మిశ్రమం పునుగులు వేస్తే తెలుస్తుంది కదా, అట్లా వచ్చేటట్టుగా కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత బాగా కలిసేదో. అలా ఎట్లా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువ వాటర్ పోయొద్దు, వాటర్ పోస్తే మళ్ళీ మంచిగా రావు. కలుపుకొని జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసి కరివేపాకు, మీకు ఇష్టం అయితే పుదీనా, కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు కొత్తిమీర, పుదీనా, ఉన్న వాటితోనే చేస్తున్నాను. అలా బాగా కలుపుకోండి. కొంచెం అంత సోడా ఉప్పు కూడా వేసి కలుపుకోండి, మంచిగా పొంగుతూ ఉంటుంది. అలా బాగా కలుపుకొని నూనె వేడయ్యేంత వరకు అలా పక్కకు ఉంచండి. ముందే కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో నూనె పోసి బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత తక్కువ మిశ్రమం తీసుకొని చిన్న ఉండలుగా నూనెలో వేయాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. మధ్యలో కలబెడుతూ ఉండండి, మంచిగా వేగుతాయి అట్లా కలబెడుతూ ఉంటే. లేకపోతే ఒక్క సైడే కాలుతాయి, మంచిగా అవ్వవు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా వేయించాలి. అంతే, అయిపోయింది. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. మనకి ఇష్టమైన చట్నీతో కానీ, పెరుగుతో కానీ, టమాటా సాస్తో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. మరి మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.